three most common reason for people dying from diabetes is heart attack, heart attack, heart attack. మనం భారతదేశంలో ఇప్పటికే 10 కోట్లకు పైగా ఆల్మోస్ట్ డయాబెటీస్ రోగులు, 13 కోట్లకు పైగా ప్రీ డయాబెటీస్ రోగులు, అంతే వేగంగా తక్కువ వయసులో డయాబెటీస్ వస్తున్న వారి సంఖ్య మనకు ఆందోళన కలిగిస్తుంది. సో ఈ నేపథ్యంలో అందరూ అన్నాన్ని బ్లేమ్ చేస్తున్నారు. అన్నం మానేయడం ద్వారా మనం షుగర్కు దూరంగా ఉండవచ్చా? Rice is diabetes, no rice is no diabetes is కాదు. Rice is not the only culprit. కానీ సో హౌ మచ్ ఇస్ టూ మచ్ అంటే ఇప్పుడు మీరు అన్నారు హాఫ్ కప్ అని అమెరికన్ స్టైల్లో చెప్పారు. సో బట్ ఇన్ ఇండియా అంటే మన ఇంట్లో రైస్ కుక్కర్లో రైస్ పోసేటప్పుడు వీళ్ళకి ఎన్ని గ్రాములు ఇవ్వాలా? సో ఈజీ ఫార్ములా అట్లా లేదు, బట్ జనరల్ టర్మ్ ఒక 10 సంవత్సరాల ముందే భారతీయులకు షుగర్ వ్యాధి ఎందుకు అటాక్ చేస్తుంది వెన్ కంపేర్ విత్ ది వరల్డ్? భారతీయ జీన్స్లో వస్తున్న మార్పులు ఏంటి? సో ఐ థింక్ జీన్స్ మారలేదు, జీన్ పూల్ ఇస్ ప్రిటీ మచ్ ద సేమ్, బట్ 10, 15, 20 yearsలో వాట్ హెస్ చేంజ్డ్ ఇస్ షుగర్ వ్యాధిలో రివర్సల్ అంటే ఏంటి, రెమిషన్ అంటే ఏంటి, అసలు వైద్య పరిభాషలో ఇప్పటిదాకా కనుగొన్న పరిశోధన ద్వారా రివర్సల్ సాధ్యమైందా అని. ఎక్సలెంట్ క్వశ్చన్. టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యేసరికి అమౌంట్ ఆఫ్ బీటా సెల్స్ ఆల్మోస్ట్ డౌన్ బై 80%. వాట్ సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ గాన్, దే డోంట్ కమ్ బ్యాక్. ఇన్ని మెడిసిన్స్, కొత్త మెడిసిన్స్ అన్నీ వచ్చినాయి కదా, దర్ ఇస్ నాట్ ఎ సింగిల్ థింగ్ దట్ విల్ రివర్స్ బీటా సెల్ డిస్ట్రక్షన్ అండ్ ఫెయిలియర్. అందుకే రివర్సల్ ఈజ్ నాట్ పాసిబుల్. షుగర్ వ్యాధి వచ్చిన వారికి బరువు తగ్గడం ద్వారా వాళ్ళు ట్యాబ్లెట్స్కి దూరంగా ఉండే అవకాశం ఉందా? Depending upon the duration of diabetes they've had. So that is possible because when you weight loss అయితే అసలు ఈ కిడ్నీలు పాడవడం అనేది అన్కంట్రోల్ షుగర్ వల్ల జరుగుతుందా లేదా వారు షుగర్కు వాడే మందుల ద్వారా జరుగుతుందా? సో అఫ్ కోర్స్ కిడ్నీ ఒకటే కాదు, అన్ని ఐజ్, ఫీట్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ స్పెసిఫిక్లీ ఫర్ ది కిడ్నీస్ ఇట్స్ ఫ్రమ్ అన్కంట్రోల్ డయాబెటీస్. బ్లడ్ షుగర్ తగ్గకపోతే మెడిసిన్ యాడ్ చేయాలి, లేకుంటే డయాలిసిస్ ఆర్ బ్లైండ్నెస్, హార్ట్ అటాక్, స్ట్రోక్స్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది, ఆయన డయాలిసిస్కు వెళ్ళకుండా ఉండడానికి ఎంత % ఛాన్స్ ఉంది? ఎక్సలెంట్ క్వశ్చన్ అగైన్. అంటే డయాలిసిస్కి వస్తే ఇక అది ఇంప్రూవ్ కాదు, బ్లైండ్నెస్ అయితే కళ్ళు రావు. ఇఫ్ కాంప్లికేషన్స్ హ్యాపెన్. What are the changes you have seen from the last 5 years? So main advances are 2 medicines. Very popular one is glucagon-like peptide 1, GLP-1 receptor agonist అని ఉన్నాయి. So these are popularly known as Ozempic or Mounjaro. So ఇవి మాత్రం they have, I would say, have revolutionized. ఎందుకంటే not only they have helped control blood sugar, they have helped control weight loss, but big benefit ఏంటంటే వీటికి to reduce heart attack risks. డయాబెటీస్ వచ్చిన వారికి 3.5 times ఎక్కువ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి మెడికల్ జర్నల్ చెప్తున్నాయి. బట్ కరెక్ట్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దేర్ ఇస్ అ మచ్ హైయర్ రిస్క్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎందుకంటే షుగర్ వచ్చిన వాళ్ళు ఏ ఫ్రూట్స్ అన్లిమిటెడ్గా తినొచ్చు, ఏ ఫ్రూట్స్ను లిమిట్గా తినాలా? ఫ్రూట్స్ ఆర్ డెఫినెట్లీ బెటర్ దెన్ స్వీట్స్. హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఫ్రూట్స్లో, సో ఫ్రూట్స్ ఆర్ డెఫినెట్లీ హెల్దియర్. కానీ ఇఫ్ సంబడి హ్యాస్ డయాబెటీస్, ఏం తినాలి అని మాట్లాడినాము, కానీ ఎప్పుడు తినాలి అని కొద్దాం ఇప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ హై బ్లడ్ షుగర్, రైట్, మన బాడీస్ కెపాసిటీ టు ఫైట్ స్టఫ్ ఇస్ ద లీస్ట్ ఇన్ ద నైట్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే సన్నంగా ఉన్న వారికి కూడా డయాబెటీస్ వస్తుంది. ఏషియన్స్కి సన్నగా ఉంటాం కానీ ఫ్యాట్ కరెక్ట్ బెల్లీలో ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ ఈస్ డేంజరస్, రైట్. గర్భిణులకు వచ్చే షుగరు పుట్టబోయే బిడ్డకు కూడా వస్తుందా? జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే బేబీస్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ చాలా ఎక్కువ. మెడిసిన్ బిల్ 5,000. కరెంటు, పాలు, బిల్లు, మెడికల్ బిల్. అరే ఆపు, అనవసరంగా కొని చచ్చా ఈ హార్మోనియం పెట్టే. ఏ నాన్న, ప్రతి నెల 5,000 మెడికల్ బిల్లా? అవునమ్మా, ప్రతి నెల కొనాల్సిందే. ఈ మెడికల్ బిల్ తగ్గించే మార్గమే లేదా ఏంటి? మెడ్ ప్లస్ యాడా? మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు MedPlus1 టీవీ. కర్నూలు వైద్య కళాశాలలో ప్రస్థానం మొదలుపెట్టి అమెరికా, బ్రిటన్లో వైద్య రంగాన్ని అవపోసన పట్టి అమెరికాలో గత 2 దశాబ్దాలకు పైగా విశిష్టమైన వైద్య సంస్థల్లో సేవలందిస్తున్న ప్రముఖ డాక్టర్, ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పంజా గారు ప్రస్తుతం MedPlus స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్కు ప్రస్తుతం ఉన్న అధునాతన చికిత్సా విధానాలు ఏంటి, డయాబెటీస్కు వచ్చే 10 ఏళ్లలో ఎలాంటి
కొత్త ఆవిష్కరణలు, కొత్త వైద్య విధానాలు వచ్చే అవకాశం ఉంది అనే అంశాలపై స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ నవీన్. మీరు కర్నూలులో మీ విద్యాభ్యాసం మొదలుపెట్టారు. యూకే అదే రకంగా అమెరికాలో ఈ వైద్య విజ్ఞానాన్ని మొత్తం అవపోసన పట్టారు. జస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పండి. మీరు ఎలా ఎదిగారు, ఈ క్రమంలో వైద్య విజ్ఞానం ఎలా వచ్చింది? సో థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ టు MedPlus. ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు స్ప్రెడ్ ద వర్డ్. సో నేను మెడికల్ కాలేజ్ చేసింది కర్నూలు మెడికల్ కాలేజ్లో. ఐ గ్రాడ్యుయేటెడ్ అవుట్ అరౌండ్ ఐ థింక్ 1991-92. తర్వాత ఐ వెంట్ టు ఇంగ్లాండ్లో ఐ వర్క్ ఫర్ అబౌట్ 5 years. అక్కడ I was able to be a member of the Royal College of Physicians. 5 years అక్కడ చేసిన తర్వాత I did about 2 years అక్కడ ఎండోక్రాలజీ కూడా చేశాను. చేసి then I went to US. USలో I did my residency అక్కడ, residency and then fellowship in diabetes and endocrinology. So 2005 నుంచి I've been practicing there either in a group setting లేకపోతే ప్రస్తుతం అయితే నా ఓన్ ప్రాక్టీస్ ఉంది. సో close to 25 years of practice in medicine and endocrinology. With time always helps you build more experience. So fortunately, I've been able to see a lot of endocrinology issues, particularly diabetes. So fellowship చేసినప్పుడు రీసెర్చ్ కూడా చేశాను, mainly diabetes, heart disease links. Actually, we did quite a bit of research towards why మన Asians and అక్కడ యూఎస్లో హిస్పానిక్స్ కొంచెం సిమిలర్ body status ఉంటుంది. So similar research into them as far as why they have such a high risk of diabetes. So yeah, that is my short introduction. మన తెలుగు వారికి అంటే మనం చాలా విలువైన హెల్త్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా మనము స్టార్ట్ విత్ ది రైస్. యాక్చువల్లీ మనం భారతదేశంలో ఇప్పటికే 10 కోట్లకు పైగా ఆల్మోస్ట్ డయాబెటీస్ రోగులు, 13 కోట్లకు పైగా ప్రీ డయాబెటీస్ రోగులు, అంతే వేగంగా తక్కువ వయసులో డయాబెటీస్ వస్తున్న వారి సంఖ్య మనకు ఆందోళన కలిగిస్తుంది. సో ఈ నేపథ్యంలో అందరూ అన్నాన్ని బ్లేమ్ చేస్తున్నారు. అన్నం తింటే షుగర్ వస్తుందా, లేదా ఎక్కువ తింటే షుగర్ వస్తుందా, లేదా అన్నం మానేయడం ద్వారా మనం షుగర్కు దూరంగా ఉండొచ్చా? ఈ అనుమానాలను మాకు దూరం చేయండి. ఇండియా ఇస్ కాల్డ్ ది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే ది అమౌంట్ ఆఫ్ డయాబెటీస్ హై. డయట్ ఈస్ పార్ట్. డయట్లో యూర్ రైట్, రైస్ ఇస్ ద స్టేపుల్ ఫుడ్. కానీ ఐ డోంట్ థింక్ రైస్ ఇస్ ది ఓన్లీ ప్రాబ్లం. అంటే రైస్ తింటేనే డయాబెటీస్ వస్తుంది ఈజ్ నాట్ రైట్. ఇన్ ద సేమ్ వే రైస్ మానేస్తే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ లేదు, ఇది ఆల్సో నాట్ రైట్. సో రైస్ ఇస్ కార్బోహైడ్రేట్స్, కానీ కార్బోహైడ్రేట్స్ చాలా అట్లు ఉన్నాయి. బ్రెడ్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఎస్పెషలీ ఇండియాలో బిగ్ ప్రాబ్లమ్. సో ఐ థింక్ రైస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఈజ్ నాట్ ది ఓన్లీ ప్రాబ్లమ్. సో దట్స్ వేర్ ఐ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ టు రీచ్ మోర్ ఆఫ్ ది మన రూరల్ ఏరియాస్, ఎందుకంటే అక్కడ ఎక్కువ incidence of diabetes. But to the question, rice is not the only culprit. Okay. Kani, so you don't have to stop rice. The amount of rice matters. Okay. General terms is variable. అంటే ఒక స్పెసిఫిక్ ఫార్ములా లేదు. అంటే జనాలకు డయాబెటీస్ ఉంటే డెఫినెట్లీ మేబీ అబౌట్ half a cup of cooked rice per meal. But if people don't have diabetes and they have a very, very active lifestyle, a little bit more rice is not a problem. Can you balancing the diet with green vegetables, tarvata protein, it has to be a balanced meal. So diet okkate kaadu, other aspects, how much you exercise, plus family history, other stressors. So just a mix is oka simple formula ledu. Rice is diabetes, no rice is no diabetes is kaadu. It's a very complex mix. And I think awareness to show that just not rice is the problem. And the rice manes sweets tinte, it's again rice manes chapati ekku tinte, it's also same problem. So it's about the cumulative amount of carbohydrates. Okay. So that is what matters. But there's other risks. Man Asian gene is just a bad gene, and I'm sure we'll talk about those. So Asian gene does increase the risk significantly. సో హౌ మచ్ ఇస్ టూ మచ్? అంటే ఇప్పుడు మీరు అన్నారు ½ కప్ అని అమెరికన్ స్టైల్లో చెప్పారు. సో బట్ ఇన్ ఇండియా అంటే మన ఇంట్లో ఏదో రైస్ కుక్కర్లో రైస్ పోసేటప్పుడు సో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బాడీ వెయిట్ ఏంది, వీళ్ళకి ఎన్ని గ్రాములు ఇవ్వాలా అనే దాని మీద మాకేమన్నా? సో అదే అంటే సో ఈజీ ఫార్ములా అట్లా లేదు, రైట్? బట్ జనరల్ టర్మ్స్ అంటే సో ఇఫ్ యూ కుక్ రైస్ 2 scoops వేసుకుంటే దట్ షుడ్ బి ఎనఫ్
for majority of us. So that is rice. ఇంకా కనవదంతా హ్యాస్ టు బి ఓన్లీ ప్రోటీన్ వెజిటబుల్స్. దాంతోపాటు ఇఫ్ యూ ఆల్సో ఈట్ స్వీట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మీల్, దాంతోపాటు ఇఫ్ యూ ఈట్ అప్పడాలు ఇవి అవి మిక్స్ చేస్తే ఇట్ ఇంక్రీస్ ది అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్. సో అందుకే ఐ జస్ట్ సే డోంట్ ఫోకస్ జస్ట్ ఆన్ ద రైస్. ఓకే, రైస్ 2 scoops తిన్నా సో ఐఎమ్ గుడ్ అని స్వీట్స్ అనేది తింటే కష్టం. బట్ అంటే ఈజీ ఫార్ములా బేస్డ్ ఆన్ వెయిట్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి హూ ఈజ్ వెరీ ఫిజికలీ యాక్టివ్, సో ఫిజికల్ లేబర్ ఉంటే దే ఆర్ బర్నింగ్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్. సో వాళ్ళకి దే ఆర్ ఓకే టు ఈట్ మోర్ బికాస్ దే నీడ్ మోర్. కానీ సెడెంటరీ ఇప్పుడు కంప్యూటర్ జాబ్ చేసిన వాళ్ళు, ఐ థింక్ ఈ మధ్యన వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ దోస్ పీపుల్. దే ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ మోస్ట్. వాళ్ళకి దే డోంట్ నీడ్ మచ్, ఎందుకంటే దే నాట్ బర్నింగ్ ద క్యాలరీస్. కార్బోహైడ్రేట్స్ బర్న్ అవ్వట్లేదు. సో ఐ థింక్ ఎ స్పెసిఫిక్ ఫార్ములా ఫర్ విచ్ సేస్ ఓకే దిస్ ఇస్ మై వెయిట్, దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ అనేది ఈస్ డిఫికల్ట్ టు గెట్. ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్. బట్ యాజ్ ఎ జనరల్ రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే 2 scoops and then be careful about other things that you eat along with it. Okay. అంటే తిని ఈవెన్ ఫ్రూట్స్ ఆర్ హెల్దీ, కానీ ఒక 2 బనానా తింటే దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ 30 grams ఆఫ్ కార్బోహైడ్రేట్. సో దట్స్ ఆల్మోస్ట్ లైక్ half a scoop of rice. సో యాడ్ అవుతాయి అవి. సో ఐ థింక్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్ యాజ్ అ హోల్. ఈజీ ఫార్ములా లేదు. బట్ ఇఫ్ సంబడి హ్యాస్ డయాబెటీస్, బ్లడ్ షుగర్స్ కంట్రోల్ అయిపోతే మాత్రం వీ కెన్ డెఫినెట్లీ క్యూరేట్ చేయొచ్చు. ఒక డైటీషియన్తో కూర్చొని వీ సీ వాట్ దేర్ డే టు డే ఇంటేక్ ఇస్ అండ్ వీ కెన్ మేక్ అడ్జస్ట్మెంట్స్. కానీ ఒక ఈజీ ఫార్ములా చెప్పడం అంటే ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. సో దట్స్ ది టఫ్ అండ్ యూనిక్ పార్ట్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్. ఏంటంటే ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్. ఒక బ్లాంకెట్ ఫార్ములా ఇవ్వడం కష్టము. బట్ యా, జనరలైజ్డ్ ఐడియాస్ అంటే హాఫ్ కప్ కుక్డ్ రైస్, ఫ్రూట్స్ తింటే హాఫ్ ఎ బనానా, లేకపోతే చిన్న బనానా, లేదా యాపిల్ స్మాల్ యాపిల్, లేదా హాఫ్ అన్ యాపిల్. సో ఇవి యూ కెన్ గివ్ అన్ ఐడియా. ఓకే, చిన్న టూ స్మాల్ చపాతీస్ తింటే ఇట్స్ ఓకే. సో అటువంటి జనరల్ ఫార్ములాస్ ఇవ్వచ్చు. బట్ ఫర్ ఎ స్పెసిఫిక్ థింగ్ దట్ ఎవ్రీబడి కెన్ సే ఓకే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ టైప్ చేసి కష్టం. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ, వాట్ ఈస్ ప్రాబ్లమ్స్ దే హ్యావ్, ఎంత యాక్టివ్ వాళ్ళు, ఆర్ దే టేకింగ్ అదర్ మెడికేషన్స్, అవన్నీ కమ్ ఇన్ టు ప్లే. సో డాక్టర్ గారు, అంటే గతంలో షుగర్ అంటే మనం సంపన్నులకు వచ్చే వ్యాధి, ఇది గతంలో 60 సంవత్సరాలు దాటిన వారికి వచ్చే రకంగా మనకు కనబడేది. ఇప్పుడు మీరు అన్నట్టు హైటెక్ స్టీల్ చూస్తే 30 సంవత్సరాల వయసున్న వాళ్ళకి చాలా మందికి షుగర్ వ్యాధి ఉంది. ఒక 10 సంవత్సరాల ముందే భారతీయులకు షుగర్ వ్యాధి ఎందుకు అటాక్ చేస్తుంది వెన్ కంపేరింగ్ విత్ ది వరల్డ్? భారతీయ జీన్స్ లో వస్తున్న మార్పులు ఏంటి? ఈ పెను ప్రమాదాన్ని మనం ఏ రకంగా ఎదుర్కోగలం? ఈవెన్ యుఎస్ లో కూడా వీఆర్ సీయింగ్ ఇట్. మోర్ అండ్ మోర్ యంగర్ పీపుల్ ఆర్ గెటింగ్ డయాగ్నోస్డ్. అఫ్ కోర్స్ పీపుల్ ఇండియాలో ఇంకా ఇట్స్ మచ్ వర్స్. సో ఐ థింక్ జీన్స్ మారలేదు, జీన్ పూల్ ఇస్ ప్రిటీ మచ్ ద సేమ్, ఎస్పెషలీ మన ఇండియన్స్ చూసుకుంటే, రైట్? సో ది ఏషియన్ జీన్కి చాలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ, మాట్లాడుతున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి లేటర్ ఆన్. బట్ ఆ పూల్ మారలేదు. బట్ 10, 15, 20 ఇయర్స్లో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇస్ లైఫ్ స్టైల్ మారినాయి బాగా. అంటే 10, 15 ఇయర్స్లో క్రితము కొంచెం వాకింగ్ ఎక్కువ ఉండేది, ఇంత ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు, అండ్ ఇంత సెడెంటరీ జాబ్స్ అంటే డెస్క్ జాబ్స్ ఇంత ఎక్కువ ఉండేవి కాదు. ఐ థింక్ ది రీజన్ ఈజ్ అ ఫ్యూ ఫోల్డ్. ఒకటేంటంటే లైఫ్ స్టైల్స్ ఇస్ డిఫరెంట్, స్ట్రెసర్స్ ఎక్కువైనాయి. ఇంతకుముందు ఫ్యామిలీస్ యూస్ టు బీ టుగెదర్, దే యూస్ టు లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్ ఉండేది. ఆ సపోర్ట్, సో వి టాక్ అబౌట్ అంటే హెల్త్కి అన్నీ ఇంపార్టెంట్. సో ఆ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ కంఫర్ట్ ఉంటే ఇట్ టేక్స్ ద స్ట్రెస్ డౌన్, కార్టిసాల్ ఇస్ డౌన్, సో రిస్క్ ఇస్ లోవర్. Number 2, I think processed foods is a big problem. Fast foods, processed foods చాలా ఎక్కువైనాయి. So that is other big problem. The third is sedentary jobs. ఇప్పుడు చాలా మటుకు computer jobs, overseas jobs where when they have to be sleeping, they are working. So sleeping time if you are working, it's a big problem. A circadian rhythm change అయ్యి it puts in a lot of bad hormones into play, which increase risk for diabetes and heart disease. So I think it's all these combined together, we are seeing less, higher risk of diabetes in the younger generation. Plus, mobility takku అయిపోయింది, cars ఎక్కువైనాయి, scooters ఎక్కువైనాయి, plus app లో నొక్కితే you get a ride. So it's అన్ని combination together, ఒక్క reason కాదు. I think it's all of this together, but we are seeing it as a general trend across the world. Hopefully, all these awareness programs will get people to change some of those things. It can be changed. It has to be a personal effort though.
వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే మీరు ఈ 3 జీవన విధానంలో చేంజెస్ చేసుకుంటే మీకు జీవితాంతం షుగర్ దూరంగా ఉంటుంది అని చెప్పడానికి వాట్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్? మన ఈ జీవన శైలిలో మార్పులు ఏం చేసుకుంటే బాగుంటుంది? దిస్ ఇస్ అ కామన్ క్వశ్చన్. పేషెంట్స్ వస్తారు వచ్చి, డాక్టర్ మై ఫాదర్ హ్యాస్ డయాబెటీస్, మా గ్రాండ్ ఫాదర్ డయాబెటీస్ ఉంది. అంటే నాకైతే ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ చాయిస్, సో ఐ డోంట్ వాంట్ టు బాదర్, ఐఎమ్ గోయింగ్ టు ఈట్ వాట్ ఐ వాంట్, ఎందుకంటే ఐఎమ్ డూమ్డ్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ డయాబెటీస్. రాంగ్, దట్స్ ద రాంగ్ ఆన్సర్. సో దేర్ ఆర్ చాలా చేయొచ్చు టు ప్రివెంట్ డయాబెటీస్. సో బిగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ 3 things. One is diet. So 70 to 80% of prevention for diabetes is what we eat. So that is extremely important. అవి మారకపోతే మాత్రం ఏమి చేసినా డయాబెటీస్ రిస్క్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ హై. అండ్ ఆ డయట్స్లో మెయిన్ థింగ్ ఇస్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ అంటే మన రైసు, మన చపాతీలు, స్వీట్స్. ఇండియాలో స్వీట్స్ చాలా ఎక్కువ. I mean, generally, మనకి ఇండియాలో food is a big thing. I mean, we show our love as food. Temples కి వెళ్తే ప్రసాదం is all carb food. So I think, but food is going to be key. Fruits, not in excess, but increase fruits, increase greens. Green vegetables are good. Protein మంచి. So మన chickens, eggs are all good. But carbohydrates తగ్గించాలి. That is going to be the one main part. The other part is exercise. Extremely important. And at least minimum 30 minutes a day, 5 days a week. Plenty of studies కనిపిస్తున్నాయి కదా. You do this 150 minutes a week can significantly lower your risk of developing diabetes, developing heart disease, developing hypertension. So 30 minutes is not much. It doesn't have to be all at the same time. So, and then a good, healthy, environment. Because stress is big thing. So, spend time with families, spend time with friends, go out for vacations. I think Ivani, it's a mix of these 3 things, but absolutely preventable. Ante the notion that నేను ఇండియా నుంచి ఉన్నా, మా ఫ్యామిలీ హిస్టరీ చాలా స్ట్రాంగ్, అంటే నేను ఏం చేసినా నాకు డయాబెటీస్ ఉంది, దట్ ఈస్ అ కంప్లీట్లీ రాంగ్ నోషన్. అండ్ మీన్ ప్రూవ్డ్ రాంగ్ మల్టిపుల్ స్టడీస్, అండ్ చాలా స్టడీస్ వచ్చినాయి in terms of how to prevent diabetes. Lifestyle changes chesi inka this numbers are still not getting down. There are medications which do very well to prevent diabetes. Okay. We can talk about those medications down the line, but yes, those are 3 pillars of preventing diabetes. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. ఇప్పుడు రివర్సల్ అంటున్నాము. ఇప్పుడు ఇది ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది యాక్చువల్గా. రిమిషన్, రివర్సల్ అనే 2 వర్డ్స్ ఉన్నాయి యాక్చువల్గా. కాకపోతే చాలా మంది జనాల్ని ల్యూర్ చేయడానికి కావచ్చు, వాళ్ళని మిస్లీడ్ చేయడానికి కావచ్చు, షార్ట్ టర్మ్లో డబ్బులు సంపాదించడానికి కావచ్చు, మీకు 10 రోజుల్లో, నెల రోజుల్లో, 2 నెలల్లో మీ షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేస్తాము, ఇది రివర్సల్, షుగర్ వ్యాధిని మొత్తం తరిమేస్తాము అన్నట్టు యూట్యూబ్లో చేస్తున్నారు. యాక్చువల్గా ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత ఈ రివర్సల్ అంటే పూర్తిగా నయం చేసి జీవితాంతం మందులు వాడకుండా ఇష్టం వచ్చినట్టు తినగలిగే అవకాశం మళ్ళీ వస్తుందా? ఇక్కడ షుగర్ వ్యాధిలో రివర్సల్ అంటే ఏంటి, రెమిషన్ అంటే ఏంటి, అసలు వైద్య పరిభాషలో ఇప్పటిదాకా కనుగొన్న పరిశోధన ద్వారా రివర్సల్ సాధ్యమైందా, దాన్ని రెమిషన్ అనాలా? సో దీని గురించి అవగాహన కల్పించండి. Excellent question, Naveen. I think it's important. So కొంచెం to understand reversal versus remission, కొంచెం you should understand about what is diabetes. So mainly మనం మాట్లాడేది type 2 diabetes. Type 1 is a different story. So type 2 diabetes అనేది 2 things. ఒకటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ మన ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ ఇస్ ద మెయిన్ హార్మోన్, ఓన్లీ హార్మోన్ దట్ మన బ్లడ్ షుగర్స్ని తగ్గించేది. సో టైప్ 2 డయాబెటీస్ ఉంటే ఇన్సులిన్ లెవెల్స్ మాత్రం తగ్గుతాయి, దే ఆర్ నాట్ జీరో కానీ తగ్గుతాయి. ది సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే దట్ ఇన్సులిన్ విచ్ ఇస్ బీయింగ్ మేడ్ బాడీ యూజ్ చేస్తలేదు, అందుకే బ్లడ్ షుగర్స్ సెల్స్లోకి పోకుండా బ్లడ్ వెసల్స్లో ఉంటాయి. సో బ్లడ్ షుగర్స్ ఆర్ హై, ఎందుకంటే గ్లూకోజ్ వీ నీడ్ ఇన్ టు ద సెల్స్ కదా. సో
ఇన్సులిన్ రెసిస్టెన్స్, లెస్ ఇన్సులిన్. సో లెస్ ఇన్సులిన్ ఎందుకంటే మన బీటా సెల్స్ అని ఉంటాయి ప్యాంక్రియాస్లో, బీటా సెల్స్ మేక్ ఇన్సులిన్. టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోజ్ అయ్యేసరికి బీటా సెల్ ప్రొడక్షన్ ఆర్ అమౌంట్ ఆఫ్ బీటా సెల్స్ ఆల్మోస్ట్ డౌన్ బై 80%. అంటే 20% మిగులుతాయి. సో వెరీ లెస్, అండ్ వాట్ సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ గాన్, దే డోంట్ కమ్ బ్యాక్. సో అది ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ యూ లూజ్ 80% insulin production capacity by the time you get diagnosed with diabetes. Forget before. So if you get diagnosed today, you know you've lost 80% of your beta cell function. Plus next problem ఏంటంటే it's a progressive problem. అంటే every year as the years go by, ఆ insulin production తగ్గుతూనే ఉంటుంది. Eventually 15-20 years depending upon each person, or maybe even 5 years, the production goes to close to zero, where people need insulin. So ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ని మెడిసిన్స్, కొత్త మెడిసిన్స్ అన్నీ వచ్చినాయి కదా, దర్ ఇస్ నాట్ అ సింగిల్ థింగ్ దట్ విల్ రివర్స్ బీటా సెల్ డిస్ట్రక్షన్ అండ్ ఫెయిలియర్. సో అందుకే రివర్సల్ ఈజ్ నాట్ పాసిబుల్. సో వాట్ ఎవర్ పీపుల్ సే ఆన్ ది ఇంటర్నెట్ సేయింగ్ ఇది చేయండి డయాబెటీస్ రివర్స్డ్ ఈజ్ నాట్ పాసిబుల్. నా రెమిషన్, సో హౌ యూ కోట్ ఇట్ ఇస్ రెమిషన్ అంటే, సో కెన్ యూ గెట్ యువర్ బ్లడ్ షుగర్స్ టు ద నాన్ డయాబెటీస్ రేంజ్? Can you get your blood sugars to the non-diabetes range and stop all medicines? Medicines అని ఆపొచ్చా? అది పాసిబుల్. దట్ ఈస్ పాసిబుల్ విత్ అగ్రెసివ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్. సో రివర్సల్ అనేది కాదంటే, వీళ్ళు లెట్స్ సే పీపుల్ డయాబెటీస్ ఉంది, ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అయ్యి బ్లడ్ షుగర్స్ నార్మల్గా వెళ్ళినాయి, బట్ ఇఫ్ దే గో బ్యాక్ టు ఈటింగ్ బ్యాడ్, బ్లడ్ షుగర్స్ అన్నీ గో బ్యాక్ హై. సో రివర్సల్ ఈజ్ నాట్ అ నోషన్. ఈ 10 days, whatever quick fixes, if that was possible, అంటే we as physicians, and you can see here in the clinics, ఇంత busy ఉండము, because those things are not true. So people should not, spend money and waste money on that. Plus we don't know what they put you on, supplements, ఎంత dangerous. So కొంచెం రీసెర్చ్ చేసుకుని చూడాలి. బట్ రివర్సల్ is not a real thing, but yes, remission is possible. మన వెయిట్ లాస్తో కానీ, వెయిట్ లాస్ సర్జరీస్తో కానీ. బట్ ఆ వెయిట్ లాస్ సర్జరీ చేసి వెయిట్ మళ్ళీ గెయిన్ అయితే మళ్ళీ బ్లడ్ షుగర్స్ కమ్ బ్యాక్. ఇట్స్ ప్రూఫ్ టు టెల్ యూ దట్ మన బీటా సెల్స్ ఇంప్రూవ్ కాలేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అయింది. సో హౌ ది బాడీ ఈజ్ ఏబుల్ టు యూజ్ దిస్ ఇన్సులిన్ ఇంప్రూవ్ అయింది. ఓకే. సో ఇన్ షార్ట్, yes, reversal, we wish, we hope, we'll hopefully get medicines that do it, but right now we don't have that option. But keeping blood sugars normal with pretty strict lifestyle changes is extremely possible. సో షుగర్ వ్యాధి వచ్చిన వారికి బరువు తగ్గడం ద్వారా వాళ్ళు ట్యాబ్లెట్స్కి దూరంగా ఉండే అవకాశం ఉందా? ఒక వ్యక్తికి షుగర్ వ్యాధి వచ్చింది, ఆయన 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గితే ఆయన శరీరంలో జరిగే మార్పులు ఏంటి? ఈ బరువు తగ్గడం, షుగర్ వ్యాధికి దూరం అవ్వడం, ఈ రిలేషన్ గురించి మాకు చెప్పండి. Yeah, so that relation, like ఇంతకుముందు చెప్పినట్టు, it's very strong relation. అంటే సో మనం, right, so we as a society, for physicians or anybody else, we cannot regenerate pancreas to produce more insulin. That, at least today, as of now, is not possible. Kani okati what we can do is we can significantly improve our body's capacity to use the insulin. Ante a insulin resistance, which is a big thing, dani matram significantly improve cheyachu. That is with weight loss and exercise. So 5%, 10% weight loss, very good chance that mostly you can get off all medicines for diabetes, or maybe most medicines for diabetes. Kontamandi insulin unna, they can get off insulin depending upon the duration of diabetes they've had. So that is possible, because when you weight loss aite, insulin, body becomes more sensitive to the insulin. So whatever manaki ekku insulin avasaram ledhu, కానీ ఏంటంటే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఉన్న ఇన్సులిన్ పనిచేయదు. బట్ వెయిట్ లాస్ అయితే ఇన్సులిన్ సెన్సిటివ్, బాడీ సెన్సిటివ్ అవుతుంది ఇన్సులిన్కి. సో ఆ లిటిల్ బిట్ ఇన్సులిన్ విల్ బి ఎనఫ్ టు కంట్రోల్ అవర్ బ్లడ్ షుగర్స్. సో అబ్సల్యూట్లీ ఇఫ్ పీపుల్ ఆర్ స్ట్రిక్ట్ వెయిట్ లాస్ అయితే, బి సీ ఇట్, ఆఫీస్లో చూస్తూనే ఉంటాం ఆల్ ద టైమ్. కొంతమంది దే ఆర్ అగ్రెసివ్, బ్లడ్ షుగర్స్ 300 ఉంటాయి డయాగ్నోసిస్లో, వెయిట్ లాస్ అయ్యి డైట్ చేంజ్ వస్తారు, నెక్స్ట్ 3 months బ్లడ్ షుగర్స్ కంప్లీట్లీ నార్మల్. అడుగుతారు, డాక్టర్ కెన్ ఐ గో బ్యాక్ టు మై యూజువల్ లైఫ్ అంటే, నో ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ వాట్ యూర్ డూయింగ్, లేకుంటే మళ్ళీ బ్లడ్ షుగర్స్ 300 పోతాయి. బట్ ఎస్, పీపుల్ కెన్, విత్ వెయిట్ లాస్ ఇట్ ఈస్ అచీవబుల్. బట్ ఎస్, వీ గాట్ టు రిమెంబర్ ఏంటంటే, వెయిట్ లాస్ ఇస్ జస్ట్ నాట్ exercising. So 70%, again 80% of weight loss is still
how they eat. So eating along with exercise rendu కావాలి. ఓకే. And yes, so it's 10% if you lose, I mean they'll feel better, they'll be much healthier place. రిమిషన్ రివర్సల్కి సంబంధించిన అపోహను తొలగొట్టాం. అదే రకంగా ఇంకొక అపోహ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా కిడ్నీలు పాడైపోతాయి. సో దీర్ఘకాలంలో నేను మందులు వాడితే నా కిడ్నీలు పాడైతాయి కాబట్టి నేను ఆకుపసర్లు లేదా ఆల్టర్నేట్ మెడిసిన్కి వెళ్తాను అని చెప్పేసి కొంతమంది వెళ్ళడం జరుగుతుంది. అసలు ఈ కిడ్నీలు పాడవడం అనేది అన్కంట్రోల్డ్ షుగర్ వల్ల జరుగుతుందా లేదా వారు షుగర్కు వాడే మందుల ద్వారా జరుగుతుందా? దీనిపై మాకు అవగాహన కల్పించండి. సో డయాబెటీస్ ప్రాబ్లం ఏంటంటే ది థింగ్ ఇస్ మోస్ట్ పీపుల్కి సిమ్టమ్స్ ఉండవు. అంటే హార్ట్ అటాక్ వస్తే నొప్పి ఉంటుంది, దే విల్ గో టు ద డాక్టర్. డయాబెటీస్ ఏంటంటే బ్లడ్ షుగర్స్ 200 ఉన్న సిమ్టమ్స్ ఉండవు, కానీ హై బ్లడ్ షుగర్స్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ప్రాబ్లమ్ టు ద బాడీ. అంటే ద లాంగర్ బ్లడ్ షుగర్స్ ఆర్ హై, డ్యామేజ్ ఉంటుంది. డ్యామేజెస్ టు ఆర్గన్స్. వన్ ఆఫ్ ద మెయిన్ డ్యామేజెస్ ఇస్ కిడ్నీ. సో ఐ థింక్ the most common reason people end up on dialysis is uncontrolled diabetes. So of course kidney okate kaadu, anni eyes, feet avanni problems unnai, but specifically for the kidneys it's from uncontrolled diabetes. So the medicines benefit endante these medicines approval happen after rigorous testing. At least manaki studies chesi they've shown that they are beneficial, they're shown that they're safe. So I think approved medicines unte matram people should not hesitate. If then, I mean, no medicine is the best medicine, I agree, కానీ there's a time and place. బ్లడ్ షుగర్స్ తగ్గకపోతే మెడిసిన్ యాడ్ చేయాలి, లేకుంటే డయాలిసిస్ ఆర్ బ్లైండ్నెస్, హార్ట్ అటాక్, స్ట్రోక్స్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ రిగరస్లీ టెస్టెడ్. ఇఫ్ ఎనీథింగ్ ఈ మెడిసిన్స్ ఎట్లా ఉన్నాయంటే దే లోవర్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాదర్ దెన్ ఇంక్రీజ్ ఇన్ ద రిస్క్. కొన్ని న్యూ మెడిసిన్స్ అయితే దే డూ అమేజింగ్ జాబ్ in terms of lowering మన dialysis risk. So supplements the problem ఏంటంటే they have not been tested. అంటే if you go to a person who does alternative medicine అని చెప్తాడు, ఓకే ఈ సప్లిమెంట్స్ తీసుకో, అందులో ఏముంది, ఎట్లా పనిచేస్తాయి, డిడ్ దే హ్యావ్ ఎనీ స్టడీస్, నో ఆన్సర్స్, రైట్? ఆయన మాట నమ్మి తీసుకోవాలి. సో మేము చూస్తాం, వి సీ ఈవెన్ ఇన్ యూఎస్ వి సీ పీపుల్ టేక్ అ లాట్ ఆఫ్ వైటమిన్స్. ఇక ఎక్కడి నుంచి చూసినా తెలియదు వైటమిన్స్, దే ఎండ్ అప్ లివర్ ఫెయిలియర్స్, కిడ్నీ ఫెయిలియర్స్. సో I think it's a more problem to do the alternative options, especially if you don't know what they are. There's konni supplements, konni herbs that are around that have been well studied, but something that is going to cure diabetes ani oka chinna bottle lo ichi we don't know what it is, ఇది తీసుకో, don't ask me what it is అంటే కష్టం. You should, as a person, నా హెల్త్ కోసం వెళ్తే మాత్రం I want to question what is there, what is my risk, what is the side effect. So but mana approved medicines, they have side effects, no doubt about it, but on balance the benefits outweigh the risks, where mana controlling diabetes and preventing complications, they do a very good job. సో డాక్టర్ గారు, సాధారణంగా షుగర్ వచ్చింది నీకు అని ఒక వ్యక్తికి చెప్పడం అంటేనే ఆయన ఒక జీవితంలో ఒక భాగం కోల్పోయినా అని ఫీల్ అవుతాడు. నా జీవితం నేను ఒక క్రమశిక్షణలో ఉండాలి, సో అంత ముందు ఉన్నంత ఫ్రీడమ్ లేదు అని చెప్పేసి ఒక ఉంటుంది. అయితే డయాలసిస్కి వచ్చినామంటే ఆయన జీవితంలో మొత్తం ఒక అర్ధభాగం కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆయన కాకుండా ఇంకొకరు అవసరం ఏర్పడుతుంది, ఆయన ఆధారపడాల్సి వస్తుంది. మనం సాధారణంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్దామంటే ఇప్పుడు భారతదేశంలో ఎవ్రీ ఇయర్ 2 లక్షల మందికి డయాలసిస్ కిందకి వస్తున్నారు. అందులో ఓన్లీ 15,000 నుంచి 20,000 మంది అంటే 10% ఆఫ్ ది పీపుల్ ట్రాన్స్ప్లాంట్ అవుతున్నాయి. ఈ 1.8 కీప్ యాడింగ్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఒక వ్యక్తికి షుగర్ వచ్చింది, ఆయన డయాలసిస్కు వెళ్ళకుండా ఉండడానికి ఎంత % ఛాన్స్ ఉంది? ఏ లాంటి క్రమశిక్షణ లేదా జీవన శైలి లేదా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అతను పూర్తిగా డయాలసిస్ వైపు జీవితాంతం చూడకుండా ఉండే అవకాశం ఉంది? Excellent question again. So yes, the simple answer is yes. నేను చెప్తా. సో కాంప్లికేషన్స్ డయాబెటీస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి వాట్ వి కాల్ స్మాల్ వెజల్ ప్రాబ్లమ్స్. స్మాల్ వెజల్ ప్రాబ్లమ్స్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. అంటే కిడ్నీ ఫెయిలియర్, మన బ్లైండ్నెస్, యాంపిటేషన్స్, ఇవన్నీ ఆర్ వాట్ వి కాల్ స్మాల్ వెజల్, చిన్న బ్లడ్ వెజల్ ప్రాబ్లమ్స్. అండ్ దర్ ఇస్ లార్జ్ వెజల్ ప్రాబ్లమ్స్, అవి హార్ట్ అటాక్, స్ట్రోక్. సో బ్లడ్ షుగర్స్ తగ్గిస్తే మాత్రం ద రిస్క్ ఆఫ్ స్మాల్ వెజల్ కాంప్లికేషన్ రిడక్షన్ చాలా ఎక్కువ. అంటే 1% A1C అంటే ఒక టెస్ట్ ఉంటుంది, ఇది మన 3 month యావరేజ్ బ్లడ్ షుగర్స్ టెస్ట్ చేస్తుంది. 1% డ్రాప్ అయితే the risk of lowering the complications is down by almost 40%. Significant.
సో ఒకటి డయాబెటీస్ కాంప్లికేషన్స్ మాత్రము దెర్ ఈజ్ నో రివర్సింగ్. అంటే డయాలసిస్కి వస్తే ఇక అది ఇంప్రూవ్ కాదు. బ్లైండ్నెస్ అయితే కళ్ళు రావు. ఇఫ్ కాంప్లికేషన్స్ హ్యాపెన్, మనము వీ కెన్ స్లో డౌన్ ద రేట్ ఆఫ్ వర్సనింగ్, కానీ రివర్స్ మాత్రం చేయలేము. అందుకే ఫర్ డయాబెటీస్ వస్తే మాత్రం ఒకళ్ళకి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్, అండ్ ఐ థింక్ దట్స్ వేర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ కంట్రోల్ చేస్తే the chances of getting complications is significantly lower. Almost you can say control బాగా చేసుకుంటే you don't even have complications. So yes, that might need lifestyle changes, diet too, that might need medications, but don't hesitate to take medicines if you need it to control blood sugars, ఎందుకంటే that will significantly, and there are plenty studies, ఒక స్టడీ కాదు, యూఎస్లో స్టడీస్ ఉన్నాయి, ఇండియాలో కూడా lot of studies that show A1C reduction will significantly lower the chances of ending up on dialysis. So significant lower. Now big vessel complications కొంచెం different too. You need glucose control, but దానికి you also need మన blood pressure control, cholesterol controls. ఆ రెండు కూడా కావాలి హార్ట్ అటాక్, స్ట్రోక్స్ తగ్గించడానికి. బట్ blindness complications, mainly dialysis, which is painful. అంటే 3 days a week, ఇక లైఫ్ మొత్తం అంతే. డయాలిసిస్ రోజు ఏం చేయలేము. నెక్స్ట్ డే యూఆర్ టైర్డ్, బై ది టైమ్ యూఆర్ ఫీలింగ్ బెటర్ మళ్ళీ డయాలిసిస్ పోవాలి. సో అంటే కొంత పేషెంట్స్ వస్తారు, డాక్టర్ పాంజా, ఇఫ్ ఎనీబడి ఎండ్స్ అప్ విత్ డయాబెటీస్ యూ షుడ్ టెల్ దెమ్ టు గో టు ద డయాలిసిస్ సెంటర్. దే విల్ నెవర్ నాట్ కంట్రోల్ ద డయాబెటీస్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ చూస్తే ఇట్ ఈస్ హెల్. సో ప్రివెన్షన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అండ్ పాసిబుల్. ఏంటంటే మన హ్యూమన్ నేచర్, ఇట్స్ డిఫికల్ట్. డయాబెటీస్ అంటే రోజు ఇట్స్ నాట్ డెత్ స్పెల్ అట్ ఆల్. అండ్ అనుకోవద్దు, డోంట్ థింక్ దట్ ఇఫ్ హ్యావ్ డయాబెటీస్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్. ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకోవాలి, విచ్ ఎవ్రీబడి షుడ్ డూ వెదర్ వీ హ్యావ్ డయాబెటీస్ ఆర్ నాట్. సో యూ క్యాంట్, మీ క్వశ్చన్కి యూ క్యాంట్ స్టాప్, యూ డోంట్ హ్యావ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ టు మేక్ హెల్దీ చాయిసెస్, బట్ యూ కెన్ లివ్ అ నార్మల్ లైఫ్ కెన్ ఎనీబడి ఎల్స్. బట్ కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ వేర్ half of the time you're spending in hospitals. So I think that is the education part. Manamu as physicians, it is important we educate our patients. Ante office ki diabetes vaste the answer is not ee goli isko malli 3 months, that's not the answer. Endukante ivanni chronic diseases, education kavali. They should tell them, okay, medicines are there, but the medicine pani cheyaniki ee diet marchali, you have to do this exercise. If you don't, these are the problems. If things don't under control, these are the complications. So education anedi matramu a big part of the responsibility is on us as physicians, and hopefully media like you who are going to spread the word out. But it has to reach, I think managundi, there's a lot of information, lot of knowledge. It has to reach the people where it makes the more important impact, and that is really the people in mana rural areas where I think our study చూస్తే, I mean 50% don't even know what diabetes is. So I think we're not, as a society we have a lot of work to do to improve that awareness, knowledge and education. It has to happen, otherwise the rates continue అయితేనే ఉంటే డయాలిసిస్ రేట్స్ will never come down. సో డాక్టర్ గారు, అంటే ఇంకొక ముఖ్యమైన విషయం, మన శరీరంలో ఇన్సులిన్ ఎలా ఉత్పత్తి అవుతుంది, శరీరంలోకి ఎలా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సాధారణంగా మనము ఒక షుగర్ వచ్చిన వ్యక్తికి రోజు ఒక డోసు ఇన్సులిన్ మన శరీరంలోకి పంపిస్తున్నాం. బట్ నేచురల్గా మనకు ఇన్సులిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ పెరిగినప్పుడు కొద్దిగా ఎక్కువ మోతాదు రిలీజ్ అవుతుంది, మనకు అక్కడ గ్లూకోజ్ తగ్గినప్పుడు కొద్దిగా తక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది, కాబట్టి అక్కడ నియంత్రణ అనేది సాధ్యమవుతుంది. బట్ ఇఫ్ యూ టేక్, అంటే ఏదో ఒక మోతాదులో రోజు వేసుకోవడం ద్వారా షుగర్ స్పైక్ అయినప్పుడు ఏం జరుగుతుంది, లేదా అక్కడ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువైనప్పుడు శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక శరీరానికి కావలసిన కరెక్ట్ కంట్రోల్, ఏ క్షణానికి ఎంత కావాలి ఇన్సులిన్ అనేది అంత పంపించే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? దీని గురించి అవగాహన కల్పించండి. యా, సో ఉన్నాయి. అంటే see there is few things. So మనం when we eat food, blood sugars go up. Normally మన pancreas బంద్ చేస్తే it gives a spike of insulin. సో కంట్రోల్ చేసేస్తుంది. సో it does it automatically. మనం ఇవన్నీ ఆలోచించాం, తింటాము, లైఫ్ ఇస్ గుడ్ when we don't have diabetes. బట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోతే మాత్రం, స్పెషల్లీ ఇన్సులిన్ ఇస్ 0, దెన్ ఆ ఇన్సులిన్ మనం బయట నుంచి ఇవ్వాలి. సో ఇట్ గెట్స్ ట్రికీ. ఎందుకంటే నార్మలీ మన ప్యాంక్రియాస్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్సులిన్ కరెక్ట్ అదే అమౌంట్ పంపిస్తుంది. బట్ మనం అవుట్ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు కొంచెము ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఉన్నాయి, దేర్ ఫార్ములాస్ ఆర్ దేర్. కానీ ఇఫ్ యూ వాంట్ అన్ ఆటోమేటెడ్ సిస్టమ్, టు యువర్ క్వశ్చన్,
దెర్ ఆర్ అంటే ఈ మధ్యన దెర్ పంప్స్, ఇన్సులిన్ పంప్స్ వచ్చినాయి. దెర్ ఆల్సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్ అండ్ ఈ ఏఐ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ సిస్టమ్స్ ఉన్నాయి వేర్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో ది సెన్సర్ ఏమో బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసి ఆ పంప్కి పంపిస్తుంది. ఆ పంప్ ఆల్గోరిథమ్ బేస్డ్ ఆన్ ది ఇంక్రీజ్ ది రైట్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ప్రాసెస్. కానీ ఎట్లా అంటే ద పర్సన్ షుడ్ ఆల్వేస్ స్టిల్ టెల్ ద పంప్ ఎంత ఫుడ్ తింటున్నారని. అంటే నేను 45 grams గ్లూకోజ్ తీసుకుంటాను ఈ మీల్కి చెప్పాలి. చెప్తే మాత్రం ఇట్ విల్ గివ్ ద రైట్ అమౌంట్. సో వీ కెన్ ఆల్సో మేక్ దట్ క్యాల్కులేషన్. పీపుల్ టేకింగ్ ఇంజెక్షన్స్, వీ కెన్ టెల్ దెమ్, మేము వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ ఇన్సులిన్ స్పైక్స్ బట్టి మేము రాస్తాం. ఓకే, నీకు 10 grams తింటే 1 unit కావాలి, ఆర్ 15 grams తింటే 1 unit కావాలి. సో అవన్నీ ఫార్ములాస్ ఉన్నాయి. దెర్ ఈస్ వేస్ టు డూ ఇట్. కానీ ఇట్ స్టిల్ డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్. వాళ్ళకి దే నీడ్ టు నో ఇంత ఫుడ్లో ఇంత గ్రామ్స్ ఉన్నాయి, ఇంత ఫుడ్లో ఇంత గ్రామ్స్ ఉన్నాయి. లేకుంటే కష్టం. అంటే స్టాండర్డ్ ఇస్తే ఒక 10 units ఇస్తాం అనుకోండి, తక్కువ తింటే లో అవుతుంది, ఎక్కువ తింటే హై అవుతుంది. సో ఇన్సులిన్ ఈజ్ ట్రికీ ఇచ్చినప్పుడు. సో ఇట్ హ్యాస్ టు మ్యాచ్ టు ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్ సో దట్ వీ డోంట్ గివ్ టూ మచ్ ఆర్ టూ లిటిల్. బట్ ఉన్నాయి, దెర్ ఇస్ నైస్ ఫార్ములాస్. ఇంజెక్షన్స్ తీసుకుంటే we can give formulas where they don't have to go too high or low. But we also now have pumps which are almost artificial pancreas lakkane. Pump sensor pettukunte automatic anni chesestayi. No, you just have to change the pumps ante. Automatically they give insulin for the food you eat, through the night, everything. So those advances type 2 diabetes lo unnai, chaala medicines vachinayi gaani, but lot of advances in technology which is very useful type 2, but type 1 ka మచ్ మోర్ బెనిఫిషియల్. భారతీయులు సాధారణంగా అభిప్రాయం ఏంటంటే అమెరికాలో అత్యున్నత వైద్య విధానాలు ఉంటాయి, ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి అంటారు. సో లాస్ట్ 5 yearsలో ఈ డయాబెటీస్ రంగంలో చికిత్స విధానాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి? రైట్ నౌ వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ therapies or treatments for the sugar right now available in US, and the same amount or same quality medicine అనేది లేదా ఇక్కడ చికిత్స విధానాలు అనేది భారత్ లో అవైలబుల్ ఉందా? వాట్ ఆర్ ద చేంజెస్ you have seen from the last 5 years in US and India? So last 5 years we've had some nice advances with medications. So main advances are 2 medicines in the last 5 to I would say maybe even 8 years. Very popular one is glucagon like peptide 1, GLP-1 receptor agonist అని ఉన్నాయి. సో అవి దీస్ ఆర్ పాపులర్లీ నోన్ as Ozempic or Mounjaro. సో ఇవి మాత్రం దే ఐ వుడ్ సే హ్యావ్ రెవల్యూషనైజ్డ్ how we manage type 2 diabetes. ఎందుకంటే not only they have helped control blood sugars, they have helped control weight loss, but big benefit ఏంటంటే వీటికి they have heart protection to reduce heart attack risks, kidney protections to reduce dialysis risks. So that's one big, I would say, a major improvement, almost momentum paradigm shift. How we manage diabetes at last shift aindi where people are seeing very, very good results. The second class of medicines it's called SGLT2 receptor inhibitors. Very beneficial for heart and kidney tablets avi. But ఏంటంటే అవన్నీ are available here in India as well. So Jardiance, Farxiga, Ozempic just got, I think they got released the injections. Mounjaro got approved a few months ago. So all the medicines konchu late vachinayi gaani they are all available here. But the main, I would say, that have revolutionized managing diabetes is GLP-1 and SGLT2 medicines. But I would say top is mana GLP-1 medications. Okay. So well studied, work very well. Kani okkada problem endante is the same thing that I talked before. Ivi expensive. People who are at the lower income group are the people who are at the higher risk of diabetes, people who have the highest amount of diabetes. Ivanni chala effective medicines. Kani if it doesn't reach people who need it the most, we're not going to do much in terms of lowering our diabetes risks, our mortality risks. So that is the little mana paradox and caveat. But advances have, okay, these are the big advances for type 2 diabetes. నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ అమెరికా కానీ లేదా చైనా కానీ ఇప్పుడు చిప్ వార్ అని చెప్పేసి ఏఐ వార్ అని చెప్పేసి దే ఆర్ బిల్డింగ్ సిటీస్, ఏఐ సిటీస్ విత్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో దాంతో వాళ్ళు ఇన్వెన్షన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయని చెప్పేసి మానవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ ఏఐ అండ్ రోబోటిక్స్ కానీ మిగతా ఇప్పుడు వస్తున్న సమూల మార్పులు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ 5 to 10 yearsలో డయాబెటీస్ వైద్యంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? వాట్ ఈస్ యువర్ అజంప్షన్స్
మీరు ఏం ఎన్విసేజ్ చేస్తున్నారు? సో హౌ విల్ బి ది ఫ్యూచర్ ఆఫ్ ది మెడిసిన్ ఫర్ ది డయాబెటీస్? So type 2, let's talk about type 2 first. ఎందుకంటే that's 90% of diabetes. So type 2 diabetes తో technology is not much. ఎందుకంటే most people don't take insulin. If they take insulin, shots సరిపోతాయి. So most advances is going to be medicines. And I think next 5 to 10 years ఉన్నాయి. There's a ఇప్పుడు GLP-1 receptor ఉంది. Tirzepatide is GLP-1 and GIP. So 2 protein agonist. కానీ there are in the pipeline 3 protein, 4 protein agonists which are very specific to the beta cells, very specific to the pancreas and lowering insulin resistance. So వస్తున్నాయి. These are all in the pipeline. So I think next 5-10 years లో మాత్రము I think we're going to continue to have these medications where the use of insulin already బాగా తగ్గింది with GLP-1s will significantly be down. No doubt about it. But I think that is where the improvements and benefits are going to be as far as towards the GLP-1, GIP, those kind of proteins, what we call, incretin hormones. Type 1 diabetes matram, all of it is going to be in technology, right? So type 1 ki only insulin is what they can use. So technology, the AI systems, I think is going to be the biggest advantage where వచ్చేస్తాయి. ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ బట్ జస్ట్ ఇప్పుడు సెన్సర్ ఒకటి పెట్టుకోవాలి, పంప్ ఒకటి పెట్టుకోవాలి. షుగర్స్లో అయితే వేరే ఇంజెక్షన్ ఇవ్వాలి. బట్ ఐ థింక్ వీఆర్ గెటింగ్ టు అ ప్రాసెస్ వేర్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ యూనిట్, బట్ సెన్సర్ ఈజ్ ఇన్ వన్ యూనిట్, పంప్ ఈజ్ ఇన్ వన్ యూనిట్, ఇన్సులిన్ ఇస్ వన్ యూనిట్ అండ్ గ్లూకోగాన్ అనే హార్మోన్ ఉంది. అంటే బ్లడ్ షుగర్స్లో అయితే గ్లూకోగాన్ పెరుగుతుంది. ఆల్ దిస్ విల్ బీ వేర్ పెట్టుకుంటే చాలు, automatically control. There's nothing they need to do. Well, the algorithms will, they can eat as anybody else, don't have to worry about telling carbs, blood sugars very that is the advantage. That is where you're going to see the big progress for type 1 and technology. Type 2 lo matramu, no matter what advances you get in medicine, ఒకటి మాత్రం మారదు, is eating healthy and exercising. That will not, nothing is going to take place of that. That I can guarantee you. ఎంత 10 years కానీ 20 years కానీ ఈటింగ్ హెల్దీ అండ్ ఎక్సర్సైజింగ్ మాత్రం హ్యాస్ టు బీ ద కీ థింగ్. సో ఇవన్నీ అడ్వాన్సెస్ చెప్తున్నా కదా, ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ వర్క్ ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ఈటింగ్ హెల్దీ అండ్ ఎక్సర్సైజింగ్. ప్లస్ అంటే ఐ కీప్ సేయింగ్ ఈటింగ్ హెల్దీ అండ్ ఎక్సర్సైజింగ్, ఇట్స్ నాట్ దట్ దే హ్యావ్ టు డూ దట్ 24 hours a day 7 days a week. I mean, eat healthy, exercise, do that at least 70 to 80% of the time. అప్పుడప్పుడు ఇట్స్ ఓకే, పార్టీస్ ఉంటాయి ఈవెన్. So once in a while, it's okay to eat bad. And when you eat bad, don't eat way excessively bad. But still, lifestyle changes is still the foundation for type 2 diabetes. But all these medicines are going to make a huge impact. Where you put once a week injections, I think we're going to have once every 2 week injections. Improvements matram, I see in the horizon over the next 10 years, I think there is going to be still more better, similar class but better medicines where mana tools to manage diabetes will significantly improve. సాధారణంగా షుగర్ వచ్చిన వారికి చాలా అవయవాలు దెబ్బతింటాయి. మీరు అన్నట్టు బ్లైండ్నెస్ ఒకటి, హార్ట్ ఒకటి, కిడ్నీస్ ఒకటి, ఇట్లా రకరకాల అవయవాలు దెబ్బతింటున్నాయి. అయితే ఇంకొక సున్నితమైన అంశం ఏంటంటే, సాధారణంగా ఇప్పుడు అంగస్తంభన అని అంటున్నాం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇది ఈ మధ్య చాలా మందికి వస్తుంది. బట్ డయాబెటీస్ వచ్చిన వారికి 3.5 times ఎక్కువ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి మెడికల్ జర్నల్స్ చెప్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత, దీనికి గల కారణాలు ఏంటి, ఆ మనిషి తన సమస్యను దూరం చేసుకోవాలంటే షుగర్ కు దూరం అయితే ఆ శక్తి వచ్చే అవకాశం ఉందా? సో యా, గుడ్ క్వశ్చన్. సో ఒకటి, ఐ థింక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది సేమ్ మేము యాజ్ ఫిజిషియన్స్ ఎక్కువ వి డోంట్ బ్రోచ్. అంటే పేషెంట్స్కి కొంచెం ఇట్స్ అన్కంఫర్టబుల్, సో దే మే నాట్ ఆస్క్. బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫిజిషియన్స్ వాళ్ళ ఫాలోఅప్కి వచ్చినప్పుడు we have to ask them about erectile dysfunction because it's an important part of quality of life, family and everything. But correct, diabetes ఉన్న వాళ్ళకి there is a much higher risk of erectile dysfunction. ఎందుకంటే erectile dysfunction అనేది for two reasons. ఒకటి ఏంటంటే స్మాల్ వెజల్స్ అని మాట్లాడతారు కదా, blood supply is less and then nerve damage is also there. So neuropathy to the area, poor circulation to the penile area. So both together increase risk of erectile dysfunction. Of course, diabetes, especially poor control, the risk of blood sugars ekku unte, blood supply is not good, and then nerve supply is not good. That is one aspect of it. So yes, control cheste there might be an improvement depending upon how severe the damage is.
అంటే టు నర్వ్ డ్యామేజ్ రివర్స్ చేయలేం. బట్ కొంతమంది జస్ట్ హై బ్లడ్ షుగర్స్ ఉంటాయి, ఇట్ డజంట్ వర్క్, బ్లడ్ షుగర్స్ తగ్గిన వెంటనే. సో ఎస్, దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇఫ్ నాట్ రివర్సల్, దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. బట్ ఇంకొకటి ఏంటంటే, సమ్ ఆఫ్ ద మెడిసిన్స్ వి గివ్ మన డయాబెటీస్కి, దే దెమ్సెల్స్ కెన్ కాజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎస్పెషలీ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ కాంబినేషన్. బట్ డయాబెటీస్ మెయిన్ రీజన్ ఈస్ మన హై బ్లడ్ షుగర్స్ ఇంపాక్టింగ్ the small vessel blood supply and the nerve function. So best treatment is to fix the problem, right? I think diabetes control okati, but control anaka improve apathe, I think we have to talk to patients what medicines they are. Ee medicine start chesin tarvata start ayinda, maybe change that medicines, that is two. And then avi marchina inka unte, there are medicines to treat which are very safe to use, and it is not a problem. But it's an important component, important symptom, and if patients are not comfortable discussing, you as physicians should be asking them, how is erectile function, is there a problem? So yes, we can talk about that later on. And the other part of erectile function is, the interest, the desire. That is testosterone. Adi koncham different. So if testosterone is low, well, they're going to have problems because ఎందుకంటే ఇంట్రెస్టే ఉండదు. కొంతమందికి దే హ్యావ్ ది ఇంట్రెస్ట్ బట్ దే డోంట్ హ్యావ్ ది ఎరెక్టైల్ ఫంక్షన్. దట్ ఈస్ వెన్ కంట్రోలింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్, సీయింగ్ దిస్ మెడిసిన్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ఇట్, ప్లస్ అవసరం అంటే మెడికేషన్స్ టు ట్రీట్ ఇట్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నేను ఇంతకుముందు కార్డియాలజీ ఇంటర్వ్యూ చేసినప్పుడు డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే, ఏ పేషెంట్కైనా 10 సంవత్సరాల పాటు డయాబెటీస్తో ఉన్నప్పుడు అతనికి గుండె జబ్బు ఉన్నట్టే, నేను చెప్పేవరకు లేదు అంటే తప్పించి అతనికి గుండె జబ్బు బై డిఫాల్ట్ ఉన్నట్టే అని అంటాడు. సో అంటే ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత షుగర్ని కంట్రోల్ చేసుకుంటాడు, మెడిసిన్ తీసుకుంటాడు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటాడు, వాకింగ్ చేసుకుంటాడు, వ్యాయామం చేసుకుంటాడు, ఏదో చేసుకుంటాడు. బట్ శరీరంలో ఏం జరుగుతుంది, ఏ అవయవానికి ఎంత మేరకు ప్రమాదం వచ్చిందో తెలియదు. ఈ నేపథ్యంలో అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ టైప్లో నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని డయాబెటీస్ తో పాడవకుండా చూడాలంటే ఎవ్రీ ఇయర్ ఎటువంటి టెస్టులు చేసుకుంటే నేను ప్రారంభంలో గుర్తించగలిగి సకాలంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. హి హాస్ ఎ గుడ్ పాయింట్ కార్డియాలజిస్ట్ కి. మేము సో వి కాల్ డయాబెటీస్, కొంతమంది దే సే డయాబెటీస్ ఇస్ అ కార్డియోవాస్కులర్ డిజీజ్, నాట్ అ హార్మోన్ డిజీజ్, ఇస్ అ కార్డియోవాస్కులర్ డిజీజ్. ఎందుకంటే వి సే 3 మోస్ట్ కామన్ రీజన్ for people dying from diabetes is heart attack, heart attack, heart attack. So cardiovascular disease is a big problem. So we classify diabetes as what we call cardiovascular risk equivalent. And this is not 10 years of diabetes. Okkasari somebody get diagnosed with diabetes, we treat them etla ante almost like they've already had a heart attack, because the risk of having another heart attack is so high. Ante normal, if you take people without diabetes, if that person has a heart attack, that person's risk of having another heart attack is extremely high. అందుకే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్స్ అన్ని పెడతాం. సో డయాబెటీస్, వన్స్ దే గెట్ డయాగ్నోస్డ్, we almost treat them like that. The risk of having a heart attack is as similar as somebody without diabetes had a heart attack. So there's how to manage is important. So ఇంతకుముందు చెప్పినట్టు controlling diabetes is extremely important. But ఎట్లా అంటే reducing blood sugars interestingly only lowers macrovascular ante heart attack risk by about 10% or 12%, not much. At least it was not significant, studies lo anta significant kaadu. But if you lower blood pressure, so typically blood pressure at least mana top 120 130, bottom 70 80, and lowering cholesterol, LDLs ante mem 70 antamu, konni cardiologists less than 50 antaru. But diabetes oste matram, along with controlling diabetes, right away control blood sugars and cholesterol. So ఒకసారి టైప్ 2 డయాబెటీస్ ఉంటే we tell them you have to be on a cholesterol medicine whether you have high sugar cholesterol or not. You stay on a blood pressure medicine, ఎందుకంటే blood pressure control plus kidney health ki. So those two things are very important. So right from diagnosis. So but it's very preventable. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే having a heart problem is preventable. But we also recommend once in 5 years have some kind of cardiovascular evaluation. So echocardiogram lekunte calcium score is a nice test. Some cardiologists recommend calcium score, CT angiograms, and non-invasive tests unnai to try and to figure out what the risk. But once in 5 years, it doesn't have to be done every year. Once in 5 years, but of course symptoms unte matram you have to do it in between.
Okay. ప్లస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దే డోంట్ హ్యావ్ క్లాసిక్ సిమ్టమ్స్. ఆ చెస్ట్ పెయిన్ అనేది టిపికల్ ఉండదు, ఎందుకంటే నర్వ్ డ్యామేజ్ ఉంటే అంత పెయిన్ ఉండదు. సో దే ఆర్ ఫీలింగ్ uncomfortable, దే ఆర్ ఫీలింగ్ షార్ట్ ఆఫ్ బ్రెత్, దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దే వాంట్ టు డూ, దెన్ ఐ థింక్ getting a cardiovascular assessment is important. But yes, you can lower the risk of these things, not only glucose control but blood pressure and cholesterol, two very very important parts to lower what we call stroke and heart attack risks. సాధారణంగా ఇప్పుడు మన కల్చర్, మన తెలుగు వాళ్ళము ఏ శుభకార్యానికైనా మనం తీపి పదార్థం తినిపించడం అనేది ఆనవాయితీ. యాక్చువల్గా మన తాతల తండ్రుల నుంచి వెళ్ళి చక్కెర నోట్లో వేయడము నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే, అంటే ఏదైనా మంచి జరిగినప్పుడు, సో ఆ తర్వాత బూందీ లడ్డు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు నేతి మిఠాయిలు, సో సోఫిస్టికేటెడ్, ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కానీ మనకు స్వీట్ షాపులు కనబడతాయి. యాక్చువల్గా మీరు అన్నట్టు అంటే కార్బోహైడ్రేట్సే కాదు, తీపి పదార్థాలు కూడా షుగర్కు కారణం అయినప్పుడు మన లైఫ్ స్టైల్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? తీపి పదార్థాలు తినవలసి వస్తే ఏ మేరకు తినాలి, ఎవరు ఏ మేరకు జాగ్రత్తగా ఉండాలి? కరెక్ట్. స్వీట్స్ ఇక ఫంక్షన్ ఉంటే ఇట్స్ స్వీట్స్. ఎట్లా అయిందంటే ఇంత క్రితం నుంచి 20-30 years టు నౌ ద ట్రెడిషన్ సేమ్ అయింది. ఇంకే ఇట్లా అంటే యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ స్వీట్స్ పెరిగినాయి, సైజులు పెరిగినాయి, కానీ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ థింగ్స్ వీ డూ తగ్గింది. Okay. సో దట్ హ్యాజంట్ చేంజ్. సో మై కాన్సెప్ట్ ఇస్ స్వీట్స్ ఇస్ వెరీ హై ఇన్ కార్బ్స్. అంటే చిన్న స్వీట్లో ఆల్మోస్ట్ ఎనఫ్ కార్బ్స్ ఫర్ మేబీ అ మీల్. సో ఎస్, ఐ థింక్ యూ కెన్ డూ, బట్ యూ డూ అ స్మాల్ అమౌంట్. అంటే అక్కడ 4 varieties ఉంటే 4 varieties తినవసరం లేదు. But that's where you need self control. But small amount is okay. Adi cheptaru kada, 70% if you're good, you're fine. That 30% you can do, eat other stuff, but how much you eat matters. So I think quantity taggichale, that's important. Sweet dinte maybe rice daggis. Some trade off. Ante again it's all depends upon each individual person. And if somebody has diabetes, maybe they should not even do sweets at all. If somebody doesn't have diabetes, they have very healthy blood sugars, it's okay to indulge once in a while. But constantly indulging is going to be a problem. Okay. So simple answer is moderation, small quantities, limit to one variety. That's it. I mean, unnayani we don't have to eat. But yes, I think the problem is that festivities are, food is the biggest focus, right? And food bounte function has gone well, food bounte this has gone well. So I know mana society is like that, that concept hasn't changed, but what we don't realize is a lot of other things have changed. The amount of exercises come down, amount of interaction as far as social skills taggipoyinayi. Nenu phone like untamu, Instagram, it's all things have changed where avi marle gaani ivanni have continued or gotten worse. So I think as individuals manamu we have to take that personal responsibility, and yeah, it's okay, sweet dinner, but ఓకే. one piece, small piece, one kind. సో మనం ఇప్పుడు స్వీట్ నుంచి ఫ్రూట్స్కి వద్దాం. Yes. సో నేను స్వీట్లు మొత్తమే మానేశాను డాక్టర్ గారు, షుగర్ వచ్చి నుంచి వెళ్ళి. బట్ పండ్లను తింటున్నాను. లేదా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఒక 2-3 kgs మామిడికాయలు లేకపోతే ఇట్లా తినడం అలవాటు ఉంటుంది. యాక్చువల్గా మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. షుగర్ వచ్చిన వాళ్ళు ఈవెన్ ఫ్రూట్స్ విషయంలో కూడా ఏ ఫ్రూట్స్ ఎక్కువ తినొచ్చు, ఏ ఫ్రూట్స్ అన్లిమిటెడ్గా తినొచ్చు, ఏ ఫ్రూట్స్ను లిమిట్గా తినాలా, ఎలా తినాలి? ఒకటి ఏంటంటే ఫ్రూట్స్ ఆర్ డెఫినెట్లీ బెటర్ దెన్ స్వీట్స్. ఎందుకంటే స్వీట్స్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్, సింపుల్ కార్బ్స్, బ్లడ్ షుగర్స్ వి గో వెరీ క్విక్లీ. కానీ అట్లీస్ట్ ఫ్రూట్స్లో మనకి ఫైబర్ ఉంది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ వైటమిన్స్, మినరల్స్, హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఫ్రూట్స్లో. సో ఫ్రూట్స్ ఆర్ డెఫినెట్లీ హెల్దియర్. కానీ ఇఫ్ సంబడి హ్యాస్ డయాబెటీస్, ఇట్స్ నాట్ దట్ దే కెన్ డూ అన్లిమిటెడ్ ఫ్రూట్స్. సో జనరలీ బెర్రీస్ అంటే ఈ ఫ్రూట్స్ లైక్ బనానాస్, యాపిల్స్, ఆరెంజెస్, మ్యాంగోస్, ఇవన్నీ దర్ ఫెయిర్లీ హై గ్లైసెమిక్ ఇండెక్స్. యూ కెన్ స్టిల్ ఈట్ క్వాంటిటీ. సో స్మాల్ యాపిల్ ఇస్ ఫైన్, ఒక చిన్న ఆరెంజ్ ఇస్ ఫైన్, హాఫ్ అ బనానా లేకపోతే స్మాల్ బనానా, దోస్ ఆర్ ఫైన్ ఇట్ గివెన్ టైమ్. బట్ 2 or 3 bananas or 2 or 3 mangoes తీసుకుంటే మాత్రం there will be a big spike in glucose levels. So those high glycemic index మాత్రం small quantities. Berries అంటే మన few grapes, the few blackberries, few strawberries. Berries are little more healthier, కొంచెం ఎక్కువ quantity. They have a lot of antioxidants. So benefits బానే ఉన్నాయి. But again, limited quantity is important. So fistful of berries is enough at a given time. ఏం తినాలి అని మాట్లాడినాము, కానీ ఎప్పుడు తినాలి దానికి వద్దాం. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనకు షిఫ్ట్ వైజ్ వచ్చిన తర్వాత 2 to 10 చేసి ఇంటికి వచ్చి 11 o'clock తినడం సర్వసాధారణం అయిపోయింది. నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు. ఓసారి తినడం అనేది టైమింగ్ మారుతుంది. లేట్ నైట్లు తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఏ రకంగా ప్రభావితం అవుతుంది, తినడానికి తింటే ఎంత ప్రమాదమో
తినకూడే టైమింగ్లో తిన్నా అంత ప్రమాదమా? దీని గురించి వివరించండి. యా సో గుడ్ క్వశ్చన్ అండ్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. అంటే యాజ్ డే గోస్ బై, సో పొద్దున్న నుంచి యాజ్ ద డే గోస్ బై మన ఇన్సులిన్ సెన్సిటివిటీ గోస్ డౌన్. దట్ ఈస్ న్యాచురల్. ఎందుకంటే మన బాడీ ఒక రక క్రియేట్ అయింది, మనము దాన్ని అబ్యూజ్ చేస్తాం ఇష్టం వచ్చినట్టు, కానీ బట్ బాడీ ఈజ్ బాడీ. అది ఒకసారి ఇట్స్ బార్న్, దట్స్ హౌ ఇట్స్ క్రియేటెడ్. సర్కేడియన్ రిథమ్ ఎట్లా అంటే మార్నింగ్ టైమ్ వీ హ్యావ్ టు బి అవేక్ అండ్ యాక్టివ్, ఈవినింగ్ టైమ్స్ ద బాడీ హ్యాస్ టు గెట్ అ రెస్ట్. సో యాజ్ డే గోస్ బై మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ గోస్ డౌన్. ఎందుకంటే ద బాడీ ఫీల్స్ ఇట్ హ్యాస్ టు గెట్ సమ్ రెస్ట్, ఇట్ డజంట్ హ్యావ్ టు బర్న్ క్యాలరీస్, సో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి, బాడీ కెపాసిటీ ఇన్సులిన్ తగ్గుతుంది. సో ఆల్ దీస్ చేంజ్. సో ఇఫ్ యూ లుక్ అట్ న్యాచురల్ థింగ్, as evening goes by, insulin levels go down. So people with diabetes, as evening goes by, if they don't change, blood sugars పెరుగుతాయి. So late night తింటే you won't burn the same calories if you eat the same meal earlier in the evening. ఎందుకంటే two things, ఒకటి వచ్చి తిని పనుకుంటాం, సో no exercise. Second thing, already insulin levels తక్కున్నాయి. Third thing, insulin resistance ఎక్కువ, melatonin increases insulin resistance. All these things compact to very high blood sugars in the morning. So yes, I think diabetes unte lekapona, I think I tell people, even if you don't have diabetes, veelananta work up gaadu, work is work, sometimes it's not possible, but when it's possible, eat early. But also manaki etla ante, it used to be in the old days etla ante mana family mottam kuchuni tintam, we wait for everybody to come eat, and that used to work before because things were different. We used to have that societal a network undi, things were good. Kani ippudu if you eat very late in the night, especially with the kind of foods we have, we're going to have much more problems. So we have to, I usually tell people, the concept of eating our heaviest meal in the evening, a flip jayal. We have to eat our heavier meals during the daytime. Actually evening eat the lightest meal because things are different now. It's not the same as it used to be in the past. But yes, late dinte, for somebody with diabetes, they'll have very high blood sugars in the morning. And of course, high blood sugars, right? Mana body's capacity to fight stuff is the least in the night. Endukante body is a relaxed state. And if you see, most heart attacks happen early in the morning. Endukante that's when body cannot have the fight and stuff. So plus heavy meal dinte matram, the risks of all those increase. So very true. Heavy meal in the evening is not a good thing. Diabetes unte absolutely not a good thing. Lekapoina, I think it is better to eat early as much as possible and try to make your dinner the lighter meal. Don't make it the heavier meal because that's when you have the least activity. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చూస్తున్నాము, అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం ఉన్నట్టు వేటికి డయాబెటీస్కి డైరెక్ట్ సంబంధం ఉంది, వేడి తగ్గడం ద్వారా మనం మందులు తగ్గించవచ్చు. అందరూ ఏమనుకుంటారంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది కావచ్చు అని. బట్ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే సన్నంగా ఉన్నవారికి కూడా డయాబెటీస్ వస్తుంది. నా బిఎంఐ ఐడియల్ ఉంది బట్ నాకు డయాబెటీస్ రాదు అని అనుకున్న వారికి, సో వారికి డయాబెటీస్ ఎందుకు వస్తుంది? అది మానసిక ఒత్తిడియా, లేకపోతే ప్రోటీన్ లోపమా, లేకపోతే జన్యు సమస్యలా? సో బిఎంఐని చూసి మనం ఎందుకు మోసపోకూడదు? సో ఒకటి ఏంటంటే మన ఏషియన్ జీన్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం, బట్ అది చేంజ్ చేయలేం. వీఆర్ ఏషియన్స్, వీ హ్యావ్ ద జీన్, దట్ కెనాట్ చేంజ్. ఏషియన్ జీన్ జనరల్లీ కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిస్క్ ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే మన ఏషియన్స్కి సన్నగా ఉంటాం కానీ ఫ్యాట్ కరెక్ట్ బెల్లీలో ఉంటుంది. అది belly fat is dangerous, right? Belly fat releases what we call these bad hormones or adiponectins or fat hormones, which increase risk for heart attacks. And they cause oxidative stress, endothelial inflammation, avanni plaques, avanni risk increases. All the fat here, so chala sanaga untaru, they have the belly. So అందుకే BMI is not very good మన Asians. నువ్వు Asians చూస్తే normal Caucasians BMI is 25. But if you take a person with 25 BMI Caucasians and you take a person with Asians 25 BMI, the risk of heart attacks, diabetes is very high in Asians. So Asians matram BMI normal is 23. That's number one. Number two, BMI is not a good thing for Asians. And we're generally thin. So we call waist hip ratio. So you do a waist hip ratio, that will be usually much higher. If the higher waist hip ratio, even though they're thin, there are much higher risks. So there's two prong. I think ఇంకొకటి ఏంటంటే in the rural areas, village areas, food is not that much. There's muscle wasting, there is fat storage.
So all those increase మన insulin resistance. Okay. It's a combination. Yes. అంటే సార్ ఇప్పుడు ఫ్యాట్ అనేది 2 టైప్స్ కదా, ఒకటో చర్మం కింద ఉండే ఫ్యాట్, Mhm. అదే రకంగా మీరన్నట్టు కడుపు లోపల అవయవాలకి పేగు చుట్టూ లేదా కాలేయం చుట్టూ అట్లా అవయవాల చుట్టూ ఉండే కొవ్వు, దాన్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాం. Mhm. మీరన్నట్టు అంటే కొద్దిగా దీని మీద ఫోకస్ చేయండి. అంటే మనకు ఈ చర్మం కింద ఉన్న కొవ్వు కంటే ఈ విజరల్ ఫ్యాట్ అనేది ఎందుకు డేంజరు, దాన్ని ఎలా తెలుసుకోవాలి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? So yeah, visceral fat, ఇంతకుముందు చెప్పినట్టు visceral fat produces, actually we call them hormones, adiponectins or adipocyte hormones అని. ఇవన్నీ, and they've been very well studied. Actually నేను when I was doing my fellowship, I did research in these adipocyte hormones. ఇవన్నీ significantly increase risk for heart disease. So key ఏంటంటే to reduce this, which is not that easy. One thing is, so fat is excess calories, right? So మనము తింటాము, వాట్ ద బాడీ నీడ్స్ యూజ్ చేస్తుంది, రెస్ట్ అంతా కొంచెం మజిల్స్లో, కొంచెం లివర్లో, కనదంతా ఇక్కడ కూర్చుంటుంది. ఇట్ గోస్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. ప్రోటీన్ పెంచాలి టు ఇంక్రీజ్ మజిల్ మ్యాస్, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, అండ్ దెన్ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్, నాట్ ఓన్లీ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ టూ. ఆల్ దీస్ హెల్ప్ చేస్తాయి. సో ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఆన్సర్, బట్ ఇట్ ఇస్ ద సేమ్ ఆన్సర్. ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ ఎక్సర్సైజ్ అండ్ ఇఫ్ నీడెడ్ మెడిసిన్స్. బట్ అవి చేస్తే మాత్రం సిగ్నిఫికెంట్లీ, ఐ మీన్ పోకపోవచ్చు కంప్లీట్గా, బట్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫ్లాట్ బెల్లీ టు లోవర్ యువర్ రిస్క్. కొంచెం తగ్గించినా ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. అండ్ ఈ మధ్యనే ఉన్నాయి లాట్ ఆఫ్ టెస్ట్ విచ్ విల్ ఆల్సో ఫిగర్ అవుట్ వాట్ ఈస్ యువర్ విసరల్ ఫ్యాట్ అమౌంట్ కంపేర్ టు యువర్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అమౌంట్. సో యూ కెన్ డూ దోస్ టెస్టింగ్, బట్ స్టిల్ తెలుస్తుంది, కానీ వాట్ టు డూ అబౌట్ ఇట్ ఈస్ స్టిల్ pretty much very basic, down to proteins, greens, significantly less carbohydrates, exercise which includes cardiovascular, which is running and stuff, and strength training to improve your muscle mass. That's why proteins are also important. కొంచెం muscle mass పెంచితే విజువల్ ఫ్యాట్ తగ్గుతుంది. సో డాక్టర్ గారు, ఇంకొకటి, ఇప్పుడు సాధారణంగా గర్భిణీలకు ముఖ్యంగా ఆ సమయంలో షుగర్ వస్తుంది. గర్భిణీలకు వచ్చే షుగరు పుట్టబోయే బిడ్డకు కూడా వస్తుందా? గర్భిణీలకు షుగర్ వచ్చినప్పుడు పెట్టబోయే బిడ్డ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? తల్లి నుంచి బిడ్డకు అంటే ఈ సైకిల్ని మనం ఎలా ఆపొచ్చు? యా, సో జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే ద బేబీస్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ చాలా ఎక్కువ, క్వైట్ బిట్ హై. సో ది కీ ఈజ్ టు ప్రివెంట్ ఇట్, రైట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, తెలి పేషెంట్స్ ఉంటే, ఇఫ్ యూ నో సంబడి హూ ఆల్రెడీ హ్యాస్ డయాబెటీస్, నువ్వు వాళ్ళని ఫాలో చేస్తుంటే, వి టెల్ దెమ్ A1C 6 కన్నా తక్కువ ఉండాలి బిఫోర్ యూర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. So that you can try and do if you have somebody who you know very well. But there's a lot of people out there who don't even know they have diabetes. A pregnancy test positive untadi, blood test cheste blood sugars untayi. So for them the only thing is be aggressive. Aggressive ga blood sugars lower cheste, get that A1C down to less than 6. I think they should see a maternal fetal specialist. But only thing the mother can do వాళ్ళ రిస్క్, బిడ్డ రిస్క్, పిల్లల రిస్క్ లోవర్ చేయడానికి is controlling the blood sugars aggressively. అవసరం ఉంటే మెడిసిన్స్ తీసుకోవాలి, అవసరం ఉంటే ఇన్సులిన్ తీసుకోవాలి, ఐ థింక్. బట్ ఓన్లీ వన్ ఆన్సర్ ఈజ్ షుగర్స్ వే డౌన్, A1C ఆఫ్ 6, మార్నింగ్ ఫాస్టింగ్, వెరీ టైట్ కంట్రోల్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీకి ఫాస్టింగ్ షుగర్స్ 90 కన్నా తక్కువ ఉండాలి, 2 hours తర్వాత 120 కన్నా తక్కువ ఉండాలి. సో ఆల్ దీస్ వెరీ టైట్ క్రైటీరియా ఫాలో చేస్తే మాత్రం ద రిస్క్ ఇస్ గోయింగ్ టు బి మచ్ లోవర్ మన బేబీస్కి. యాక్చువల్గా మన ఇండియన్స్లో చూస్తున్నాము, కాళ్ళకు స్పర్శ కోల్పోయి తర్వాత వాళ్ళకు కూడా తెలియకుండా, ఎందుకంటే నడుస్తారు, కొన్నిసార్లు బేర్ ఫుట్, కొన్నిసార్లు దేవాలయాలు, కొన్నిసార్లు ఎక్కడన్నా మెట్లు ఎక్కడం లాంటివి చేసినప్పుడు ఆ తర్వాత వాళ్ళకి సమస్య తెలిసి రావడము, పుండు తగ్గకపోవడము, యాంపిటేషన్ దాకా పోతుంది. యాక్చువల్గా ఓసారి కాళ్ళల్లో స్పర్శ తగ్గడానికి గల కారణం ఏంటి? ఈ సమస్యని మనము అంటే ఏ రకంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆపొచ్చు? అసలు షుగర్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు కాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉందా? పాదాన్ని చూసుకుంటే ఎలా చూసుకోవాలి? మోస్ట్ కామన్ కాజ్ యాంపిటేషన్స్కి అన్కంట్రోల్డ్ డయాబెటీస్. సో ఎస్, డయాబెటీస్ రిస్క్ ఫర్ యాంపిటేషన్స్, టు హ్యావ్ యాంపిటేషన్స్ is very high. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇస్ 2 things. న్యూరాపతి, వేర్ నర్వ్స్ డ్యామేజ్ అయినాయి. నెక్స్ట్ బ్లడ్ సప్లై కూడా తగ్గింది. సో ఇట్స్ two things again, back to the same 2 things, bloods and nerves. So first thing is, control your blood sugars, but everybody with diabetes చెప్తాం వాళ్ళకి, watch your feet. So what you have to do is, before you go to bed, చూసుకోవాలి, చూసి ఏమైనా కట్స్ బ్రేక్స్ ఉంటే మాత్రము దాన్ని కేర్ఫుల్గా మానిటర్ చేయాలి, సో దట్ ఇన్ఫెక్షన్ లేకుండా. ఎందుకంటే ఫ్రమ్ కట్ టు లూజింగ్ ఫీట్ కెన్ బి ఓన్లీ అబౌట్ అ వీక్, అంత తొందరగా. ఎందుకంటే బ్లడ్ షుగర్స్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఫర్ బ్యాక్టీరియా. ప్లస్ డయాబెటీస్ ఎట్లా అంటే, ఆ ఇన్ఫెక్షన్ లోపల పోతుంది, బయటికి రాదు, ఇట్ గోస్ ఇన్సైడ్. సో ఇట్స్ వెరీ టఫ్ టు నాట్
ఫైండ్ అవుట్. సో అందుకే కట్ ఉంటే మాత్రం కేర్ఫుల్గా వాచ్ చేసుకోవాలి. ఆఫీస్లో మాత్రం వీ టెల్ అండ్ వీ డూ అండ్ వీ టెల్ ఎవ్రీబడి డూ ఎ ఫుట్ ఎగ్జామ్. పల్స్ ఫీల్ చేయాలి. 10 గ్రామ్ ఫిలమెంట్ అని ఉంటుంది, చిన్న ఫిలమెంట్. సో అది పెట్టి జస్ట్ ఫైండ్ అవుట్ విత్ ద సెన్సేషన్స్ ఆర్ గుడ్. లేకుంటే టెల్ దెమ్ ఓకే ఎవ్రీడే వాచ్ యర్ ఫీట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ డోంట్ గో బేర్ ఫుట్. ఎందుకంటే ఒక్క నేను వెళ్ళినా సెన్సేషన్ లేకపోతే దే వాంట్ నో ఇట్, అండ్ బిఫోర్ దే నో ఫీట్ ఆర్ గాన్. సో ఎవ్రీ డే ఈవినింగ్ వాష్ యర్ ఫీట్, మేక్ ష్యూర్ దెర్ ఇస్ నో క్రాక్స్ ఆర్ బ్రేక్స్. క్రాక్స్ ఉంటే మాత్రం ఇదర్ డాక్టర్తో మానిటర్ చేయించుకోవాలి, ఆర్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ టు మేక్ ష్యూర్ దెర్ ఇస్ నో ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ ఇస్ కొంచెం రెడ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, పస్. సో యూల్ నో ఇన్ఫెక్షన్ ఉందో లేదో. So they have to wash their feet every day, but when they see the doctor has to do the test. But key still is back to prevention. I mean, is controlling blood sugars, controlling cholesterol, controlling blood pressure. So I can't say enough prevention. That's the only answer. వీటికి ఎందుకంటే ఒక్కసారి న్యూరోపతి వచ్చిందంటే దాన్ని రివర్స్ చేసేది లేదు. There's no reversing. Control maybe you can slow down the progression, but you can't reverse it. మీరు అన్నారు ప్రివెన్షన్ అనేది, బట్ 50% ఆఫ్ ది పీపుల్ డోంట్ నో దే హ్యావ్ డయాబెటీస్. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మీకు షుగర్ వచ్చింది అని తెలుసుకోవడానికి ప్రారంభ లక్షణాలు, హెచ్చరించే సంకేతాలు, మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మనం దాని ద్వారా ఈజీగా ఎట్లా తెలుసుకోవాలి? So good. So I think back to what you said, education. So symptoms of diabetes కొంచెం tricky ఉంటాయి. So symptoms mainly are కాన్స్టెంట్గా దాహం, వాటర్ తాగుతూనే ఉంటారు. సో కాన్స్టెంట్ దాహం ఈజ్ వన్ సిమ్టమ్. సెకండ్ ఈజ్ కాన్స్టెంట్ యూరినేషన్. సో బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉంటే కిడ్నీస్ క్యాంట్ రీటైన్ గ్లూకోజ్, సో గ్లూకోజ్ వెళ్ళిపోతుంది యూరిన్ నుంచి. సో కాన్స్టెంట్ యూరినేషన్ ప్లస్ నైట్లో 3-4 times దే గెటింగ్ అప్, దే హ్యావ్ టు బీ అలర్ట్. సో కాన్స్టెంట్ దాహం, కాన్స్టెంట్ యూరినేషన్, వెరీ టైర్డ్, కాన్స్టెంట్ టైర్డ్ అవుతారు, నార్మల్ చేసిన పని చేయలేరు. ఫెటీగ్, వెయిట్ లాస్, ఎందుకంటే గ్లూకోజ్ యూరిన్లో పోతే గ్లూకోజ్ క్యాలరీస్ కదా. సో వెయిట్ లాస్. సో దోస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ థింగ్స్. ది అదర్ థింగ్స్ ఆర్ ఒకసారి విజన్ అప్పుడప్పుడు పోతుంది. ఏంటంటే ఆ టైం ఈ సిమ్టమ్స్ వచ్చేసరికి బ్లడ్ షుగర్స్ ఆల్రెడీ ఆర్ మోర్ దెన్ 200. 180 is what is our renal threshold. So 180-200 పోతాయి ఆల్రెడీ, బట్ అట్లీస్ట్ ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇమీడియట్లీ గెట్ టెస్టెడ్. దట్స్ వన్ థింగ్. ది అదర్ థింగ్ ఈజ్ మోస్ట్ పీపుల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు డయాబెటీస్కి? ఒక నార్మల్ క్యాజువల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు, బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, సిమ్టమ్స్ కూడా ఉండవు. సో ఐ థింక్ వన్స్ అ ఇయర్ యాక్సెసిబిలిటీ ఉంటే ఒక గ్లూకోజు, కొలెస్ట్రాల్ చేయించుకుంటే ఇట్స్ అ గుడ్ థింగ్. ఈ మధ్యన ల్యాబ్స్ ఆర్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్. దే మైట్ బి expensive, but I think that's where people like us should see what we can do to make it more affordable. And then education, as far as these are the symptoms of diabetes. And 57 whatever percentage on that study didn't even know what diabetes is. So I think we have a lot of work in improving education. I think chronic disease education is critical. అఫోర్డబిలిటీ ఉండి, అవైలబిలిటీ ఉండి, ఇప్పుడు అంటే ఒక 40 years లేదా 35 years ఉన్న మహిళలు లేదా పురుషులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు HbA1c లాంటి టెస్టులు ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? ప్రీ డయాబెటీస్లో ఉన్నవారు పూర్తిగా మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుందా దీని ద్వారా? ఇంతకుముందు మాట్లాడినప్పుడు యంగర్ ఆర్ ఎండింగ్ అప్ విత్ డయాబెటీస్. సో ఇంతకుముందు 40, now I say if you're 30 years old, once a year fasting glucose, HbA1c, కొలెస్ట్రాల్, థైరాయిడ్, గెట్ ఇట్ డన్. అంటే ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది చాలా మంది. యూఎస్లో ఇన్సూరెన్స్ ఉంటే వన్స్ ఇయర్ కవర్ చేస్తుంది ఎట్లా అయినా. సో గెట్ ఇట్ డన్. నంబర్స్ ఆర్ గుడ్. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ గ్రేట్ దట్ ఓకే మై నంబర్స్ ఆర్ గుడ్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్, స్టిల్ ఈట్ హెల్దీ. బట్ ప్రీ డయాబెటీస్ నంబర్స్ ఉంటే మాత్రం దే కెన్ డూ చేంజెస్ వేర్ దే కెన్ గో బ్యాక్ టు నార్మల్. సో ప్రీ డయాబెటీస్ రివర్స్ చేయవచ్చు, డయాబెటీస్ రివర్స్ చేయలేం. సో ప్రీ డయాబెటీస్ క్యాన్ బి రివర్స్డ్, but they still have to continue lifestyle changes. So but yeah, at least I would say 30 years ki just do it. Maybe that will change by 20 years ki cheyalemo gaani, but 30 years if possible, accessible, do it. Okay. I mean, are there good studies to say 30 is the ideal age? The answer is no. This is about total experience from what I see day to day. It's not a well established study to show that this is the right age to screen, but I think accessibility ఉంటే why not? థ్యాంక్ యూ శ్రీనివాస్ పంజా గారు. సో ఎన్నో విలువైన అంశాల మీద మీ విలువైన సలహాలు అదే రకంగా విశ్లేషణ అందించారు. ఇది మన తెలుగు వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాం. సో ఇది వ్యూవర్స్, అమెరికాలో ఉన్న టాప్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పంజా గారు డయాబెటీస్ మీద చెబుతున్న వివరాలు. సో ఈ వివరాలను చూసి మనం డయాబెటీస్ మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.